సో సెకండ్ పాసిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దామా. మనం ఇందాక సేమ్ స్ట్రింగ్, సేమ్ లెంగ్త్, సేమ్ నోట్స్, కాకపోతే వేవ్ లెంగ్త్ అనేది పెరగాలి నెక్స్ట్ హార్మోనిక్ కోసం. సో వేవ్ లెంగ్త్ పెరగాలంటే మనం ఇలా తీసుకుంటాం. సో నోడ్ మధ్యలోనే కొంచెం వేవ్ లెంగ్త్ పెరిగింది. సో ఇక్కడ కేస్ 2 అని తీసుకుంటున్నా. టోటల్ లెంగ్త్ ఏమవ్వాలి మనకి ఇక్కడ. సో L ఈక్వల్ టు λ/2 మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 2 ఇంటూ λ/2. సో ఈ 2 క్యాన్సిలేషన్ చేయకండి. λ2 ఈక్వల్ టు 2L/2 అని రాయొచ్చు కదా. ఇక్కడ కూడా 2 క్యాన్సిలేషన్ చేయకండి. 2E/2L. సో దీన్ని ఇప్పుడు మనం 2 ఇంటూ V/2L అని రాస్తే V/2L రాసేస్తే ఈ V/2L వచ్చేసి ఇందాక ఫస్ట్ కేసులో మనం ఏమనుకున్నాం, F1 అనుకున్నాం కదా. సో F1 రాసేద్దాం. రాస్తే F2 ఈక్వల్ టు 2F1. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ F2 ఏమంటాం మనం, సెకండ్ హార్మోనిక్ అంటాం. సో ఫస్ట్ హార్మోనిక్ కాకుండా ఆ తర్వాత నుంచి మనకు ఫామ్ అయ్యేంటి, ఓవర్ టోన్స్. నెక్స్ట్ మనం F1:2, F2:2, F3:2 ఇలా రాసుకుంటూ పోతే సో 1:2, 2:2, 3:2 అప్ టు అండ్ సో ఆన్ రాస్తాం. ఓకే స్టూడెంట్స్, మీరు ఐపీఈకి లెసన్ చదివినట్లయితే ఇది 8 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ ఓవర్ టోన్ వచ్చేసి సెకండ్ హార్మోనిక్, సెకండ్ ఓవర్ టోన్ వచ్చేసి థర్డ్ హార్మోనిక్. సో థర్డ్ ఓవర్ టోన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం ఈ స్టేషనరీ వేవ్స్ లో ఒక చిన్న అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ఏంటంటే సోనోమీటర్. సో సోనోమీటర్ అంటే ఏం లేదమ్మా, ఒక చెక్క బాక్స్, హాలో బాక్స్. వుడెన్ బాక్స్ కి ఇక్కడ 2 బ్రిడ్జెస్ అటాచ్ చేసి ఉంటాయి. 2 ఎడ్జెస్ నుంచి ఒక స్ట్రింగ్ ని ఇలా కట్టేసి ఇలా వచ్చేసి దీనికేమో ఒక వెయిట్ ని అటాచ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక మాస్ తగిలించామో అప్పుడు అక్కడ ఏమవుతుంది, మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా దీనిలో. సో ఎప్పుడైతే టెన్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి కదా. సో ఈ స్ట్రింగ్ లో స్టేషనరీ వేవ్స్ ఇలా ఫామ్ అవుతాయి. సో F ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/μ. సో మీలో ఎవరికన్నా ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అర్థమైందా. ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, V ఈక్వల్ టు √T/μ అని తెలుసు కదా. ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ స్ట్రింగ్ ఏమవుతుంది, F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L, F directly proportional to √T, F inversely proportional to √μ. సోనోమీటర్ ని ఎందుకు యూజ్ చేస్తాం తెలుసా, రెజొనెన్స్ ని చెక్ చేయడానికి. సో మరి రెజొనెన్స్ అంటే ఏంటి, మన ల్యాబ్స్ లో చూసినట్టయితే మనకి ట్యూనింగ్ ఫోర్కులు ఉంటాయి, అంటే శృతి దండం అంటాం తెలుగులో. ఆ ట్యూనింగ్ ఫోర్క్ ని ట్యూన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. సో ఇక్కడ పైన ఒక రైడర్ పెడతారు. ట్యూనింగ్ ఫోర్క్ ఉంది కదా, దాని వైబ్రేషన్ కి రైడర్ కింద పడింది అనుకోండి, సో అది రెజొనెన్స్ లోకి వచ్చేసినట్టు.